గెలుపోటములు దైవాధీనం. మరి ఈసారి ఎన్నికల్లో ఓటర్ దేవుళ్లు ఎవరికి పట్టం కట్టారు అనేది ఇంకో వారం రోజుల్లో తేలబోతోంది. అలాగే మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అక్కడ లోకల్ గా టాక్ బాగా నడుస్తోంది. అయితే లోకేష్ గెలుస్తాడా ఓడిపోతాడా అనే విషయం పక్కన పెడితే ఓడిపోతాడు అంటూ పందెం కాసేవాళ్లు ప్రస్తుతానికి ఎవరూ లేరు. అయితే లోకేష్ కు మెజారిటీ ఎంతొస్తుంది అనే అంశం మీద మాత్రమే పందాలు కడుతున్నారు. 30,000 మెజారిటీ దాటుతుందని 30% మంది ప్రజలు పందాలు కాస్తున్నారు. 20,000 మెజారిటీ దాటుతుందని 50% మంది పందాలు కాస్తున్నారు. 10,000 మెజారిటీ దాటుతుందని మిగతా 20% మంది పందెం కాస్తున్నారు. దీంతో లోకేష్ విజయం సాధిస్తాడని ఫిక్స్ అయిపోయారు. లోకేష్ ఓడిపోతాడు అనే విషయం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. దాని గురించి ఆలోచించట్లేదు. అలాగే ఈ 5 ఏళ్లు కూడా చాలా కష్టపడి జనాల్లోకి వెళ్లాడు. యువగళం పాదయాత్ర చేశాడు. తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు. సభలు సమావేశాలు నిర్వహించాడు. మంగళగిరి మొత్తాన్ని తన గ్రిప్ లో పెట్టుకున్నాడు. అందరినీ పలకరించాడు. తాను ఉన్నానని భరోసా ఇచ్చాడు. లోకల్ గా ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ల కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేసి వాళ్లల్లో ఒక మనిషిగా నిలబడ్డాడు. దీన్ని బట్టి మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.